నడిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని, వచ్చే బిడ్డలను త్వరపడి నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని నాము మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున కూడిన వందనాలు. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రార్థన. మనం దేవుడితో ఉన్నారనుకున్న వాళ్ళు, క్రైస్తవులు అయితే వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు, దేవుడు ప్రార్థన వింటాడు. మీరు చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది, ఆయన విని మీకు సమాధానం ఇస్తాడు. ప్రార్థన నేర్చుకోవాలి. ముందు మనం ప్రార్థన చేయడం రావాలి మనకు. అట్లనే కొంతమంది ప్రార్థనలో దేవుడు వేడుకోరు దేవుడిని ప్రార్థన వినాలంటే మీరు పరిశుద్ధంగా జీవించాలి. ముందు మీరు ప్రార్థన వినపడుతున్నట్టు పరిశుద్ధంగా ఉండాలి. ఈ ప్రార్థన వింటాడు దేవుడు. మాత్రం ప్రార్థన చేద్దాం ముందు. అదేవిధంగా ఇంకో పాయింట్ అవుతాడు. ప్రార్థన చేసి దేవుడు ప్రార్థన వినడు. ఏ విధంగా వింటాడు? ఏ తప్పులు చేసి వింటాడు ప్రార్థన? కుటుంబ కణాలుంటే దేవుడు ప్రార్థన వింటే అప్పటికి దేవుడు అంటాడు, నిన్ను నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. అంటే మనం ఎదుటి వాళ్ళని ప్రేమించాలి, ద్వేషించకూడదు వాళ్ళని. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఎప్పుడు నీ ప్రార్థన వినపడుతుంది దేవుడికి. ఎవరైతే దేవుడిని ప్రేమించాడో వాళ్ళు ప్రార్థన వినపడదు. నువ్వు దేవుడిని వేడుకోవాలి ముందు. వాడు గుర్తు పెట్టుకొని మనకి దినం వచ్చినట్టు దేవుడు వల్లే. దేవుడు వల్ల మనకి దినాన్ని ఇచ్చాడు ఆయన. పొద్దునే ప్రార్థన మంచిది. ఈ ప్రార్థన దేవుడికి వినబడుతుంది. కొన్ని ఏమేమి విషయాల్లో మీరు ప్రార్థన చేయాలంటే, కుటుంబ విషయాల్లో ప్రార్థన చేయాలి. కుటుంబ విషయాల్లో మీరు బలంగా ఉండాలి. మీ పిల్లల్ని కాచుకోవాలి, అగ్ని కంచె వేసుకోవాలి. దేవుడు వేసేది అగ్ని కంచెం. ఎవరైతే దేవుడి వైపు చూస్తారో వాళ్ళ చుట్టూ అగ్ని కంచె ఉంటుంది. చూడటం కానీ ప్రార్థనలో ఉండాలి మనం. ఇంకో పాయింట్ ఏంటంటే విగ్రహార్థన ఉంటే ప్రార్థన వినడు. విగ్రహార్థన అది కాదు. దేవుడి కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించకండి. మీరు పిల్లల్ని కానీ, మీ ఇల్లుని కానీ, మీ వస్తువుని కానీ ప్రేమించకండి. అప్పుడు మీ ప్రార్థన వినపడుతుంది దేవుడికి. మీరేం చేయాలంటే ప్రార్థన నిరంతరం చేయాలి. అంటే వెలుగుగా ఉండాలి. ప్రార్థనలో కూడా కుటుంబాన్ని కాచుకోవాలి. విగ్రహార్థన ఉండకూడదు. విగ్రహార్థన మీరు ఎక్కువ ఎవరు ప్రేమించకండి, దేవుడిని ప్రేమించండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఆశాన్ని అంటున్నాం. దేవుడు గరిష్ఠ ప్రార్థన వినడు. ఆశ నియంత్రణ కలిగి ఉండాలి. ఆశను అదులో పెట్టుకోవాలి. ఆశని అదుపులో పెట్టుకోవాలి. మనం ఏ పడితే అడగకూడదు. దేవుడి చిత్తం లోబడాలి. ముందు ప్రార్థనలు చేసినప్పుడు అడగండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు, కానీ అతి చేయకూడదు. అడగమన్నాడు దేవుడు, ప్రార్థన అతి చేయకూడదు. ఆశ నియంత్రణలో ఉండకూడదు. ఆశను కంట్రోల్లో ఉంచుకోవాలి మనం. ఇంకో పాయింట్ ఏంటంటే పాపాన్ని లక్ష్య పెట్టి దేవుడు ప్రార్థన వింటు. ఎప్పుడైతే మనం పాపం చేస్తున్నామన్న తెలిసింది పాపాన్ని వదిలిపెట్టాలి. మనం వదిలిపెట్టాలి పాపాన్ని. మనం చేసే ప్రతి దానికి పాపానికి ఒప్పుకోవాలి. దేవుడు ముందు దేవుడి దగ్గరికి పాపాన్ని ఒప్పుకోవాలి. అదేవిధంగా చెడు తలుపు ఉండకూడదు. ప్రార్థన చేసి చెడు తలుపుకొని వస్తే వాటిని వదిలిపెట్టండి. అదేవిధంగా